మరలా ఏప్రిల్ 7న బెర్నదెత్తమ్మకు మరొక దర్శనం కలిగింది. ఆ దర్శన సమయంలో చాలా నిమిషాల పాటు బెర్నదెత్త చేతిలో క్రొవ్వొత్తిని పెట్టుకుని ఉన్నారు. అయినా కూడా ఆమె చేతికి ఏమీ కాలేదు. అలా అదే ప్రదేశంలో మరియ తల్లి పదే పదే కనిపించడంతో బెర్నదెత్తమ్మ ఆ విషయాన్ని తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఎవరూ నమ్మడం లేదు. ఆఖరికి గురువులు కూడా నమ్మలేదు. అసలు ఈ దర్శనాల సందేశం ఏమిటి? మరియు ఆ నీటిని తాగటం వల్ల జబ్బు పడిన వారు నయమవటం ఏమిటి? వీటిపైన నిఘా తేల్చాలి అని కేథలిక్ చర్చ్ తర్బియస్ పీఠ బిషప్ గారు ఒక బృందాన్ని నియమించారు. ప్రభుత్వం కూడా ఒక మెడికల్ బ్యూరోని అక్కడికి పంపించింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్స్ బృందం అక్కడికి వచ్చి ఆ నీటిపైన శాస్త్రీయ మరియు వైద్య పరీక్షలు జరిపారు. ఆ నీటిని త్రాగటం వల్ల 70 రకాల జబ్బులు నయమవుతూ ఉన్నవి. డాక్టర్స్ కూడా నయం చేయలేని అనేకమైనటువంటి రోగాలు నయమవటంతో వారికి ఏమీ అర్థం కాక ఆ నీటిపైన ఏ నివేదికను ఇవ్వలేకపోయారు. మరలా బెర్నదెత్తమ్మనే పిలిచి ఇంటర్వ్యూ చేసి ఆ నీటి గురించి నిఘా తేల్చాలి అని అడిగారు. మరియ తల్లి చెప్పిన ఒకే ఒక మాట, విశ్వాసంతో ఆ గుహ దగ్గర ప్రార్థన చేసి ఆ గుహ దగ్గర ఉన్న నీటిని తాగితే స్వస్థత పొందుకుంటారు అని తెలియజేశారు బెర్నదెత్. అలా డాక్టర్స్ పని, గవర్నమెంట్ పని వారి పని వారు చేసుకుంటూ పోతూ ఉండగా ఇంతలో లూర్దు గుహ దర్శనాలు ప్రపంచమంతటా వ్యాపించాయి. దానితో తండోపతండాలుగా ప్రజలు ఆ ప్రాంతానికి రావటంతో ఆ ప్రాంతమంతా గొప్ప పుణ్యక్షేత్ర యాత్ర స్థలంగా మారిపోయింది. దానితో ఫ్రెంచ్ ప్రభుత్వం జూన్ 8, 1858న లూర్దు గుహకు అడ్డుకట్ట కట్టించి కంచె వేశారు. ప్రజలనెవరిని అక్కడికి వెళ్లకుండా సెక్యూరిటీ గార్డులను నియమించారు.